ప్రజల చజ్బానారా మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. దేవుడు మన అందరినీ దేంతో పోల్చాడు తెలుసా? ఉప్పుతో పోల్చాడు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఎంతమంది చదవారి వాక్యాన్ని? దేవుడు ఎందుకు మనందరినీ క్రైస్తవుల్ని లోకమునకు ఉప్పుగా పోల్చాడు? ఎప్పుడు గమనించావా? ఉప్పులున్న 3 లక్షణాలు తెలుసుకుందామా? మొదటిగా, ఉప్పు ఎలా తయారవుతుందండి? ఉప్పు ఎలా తయారవుతుంది? సముద్రం నుంచి వేరుపరచబడుతుంది. అప్పుడు ఉప్పుగా దానికి ఒక రూపం వస్తుంది. నా జీవితం కూడా ఎప్పుడైతే లోకమైన శబ్దం నుంచి వేరుపరచబడతావో అప్పుడే ఒక రూపం వస్తుంది. అంటే క్రైస్తవుడు అని పిలువబడతావు. రెండోదిగా, ఉప్పు తెల్లగా ఉంటుంది. నల్ల ఉప్పు అనుకుంటారా? కొనరు. ఉప్పు ఎప్పుడైతే తెల్లగా ఉంటుందో అప్పుడే అందరూ దాన్ని కోరుకుంటారు, దాన్ని తినాలనుకుంటారు, దాన్ని వేసుకుని తినాలనుకుంటారు. నా జీవితం కూడా పరిశుద్ధంగా ఉండాలి, అంటే తెల్లగా ఉండాలి. ఆ తండ్రి యేసు ఎలా అయితే పరిశుద్ధం కలిగి జీవించాడో నా జీవితం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు, అప్పుడు నీవు లోకానికి ఉప్పు అయి ఉంటావు. మూడోదిగా, ఉప్పు పదార్థాన్ని పాడవనివ్వదు. నా జీవితం కూడా ఇతర రక్షణ మన బాధ్యత అండి. ఇతర రక్షణ మన బాధ్యత. ఎంతమంది ఇతరుల కోసం ప్రార్థన, 40 దినాలు ఎంతమంది ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది దేశం కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది పాడైపోయిన ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నారు? దేవుడు ఎందుకు మనల్ని ఉప్పుతో పోల్చాడంటే ఈ 3 లక్షణాలు. దేవుడు నిన్ను లోకం సంబంధించి వేరుపరిచాడు దేవుడు. రెండోదిగా, దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ అభిషేకం నీలో పెట్టి పరిశుద్ధం కలిగి జీవించే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు.